యోహాను సువార్త 19వ అధ్యాయము 23 నుంచి 27. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుంట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. దేవుడు వాక్యం